మామూలు ఇవ్వలేదని హిజ్రాలు దౌర్జన్యానికి దిగారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన హిజ్రాలు మామూలు ఇవ్వలేదని ఆసుపత్రి నర్సుపై దాడి చేశారు. తోటి సిబ్బందిపై సైతం దాడి చేశారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదలు చెప్పే సార్ అది తగిలింటే అక్కడ తల బయట పోయిన ఫోన్ చేస్తా సత్యం ఫోన్ చేస్తుంది ఇది లాపెక్కడ కొడతారే పక్కన దొరికి ఏం చేస్తాను కొంతమంది కొడుతుంది పాప మొదటితో డిస్కస్ చేసి ఇంతమంది ఇంకోసారి తీసివేసింది చూడండి. ఆ ప్యాడ్ తగిలింది. నెల్లూరు జిల్లా కందుకూరులో దారుణం జరిగింది. దసరా మామూలు ఇవ్వలేదని హిజ్రాలు దౌర్జన్యానికి దిగారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రంగారావు అందిస్తారు. రంగారావు, హిజ్రాలు నర్సుపై దాడి చేసిన ఘటనను చూస్తున్నాం, వివరాలేంటి? జ్యోతి, సహజంగా హిజ్రాల మీద కొంత సానుభూతి ఉన్న సమాజంలో, కానీ ఈ సానుభూతిని అడ్డం పెట్టుకొని అనేక చోట్ల వీళ్ళు అనేక దారుణాలకి దాడులకు పాల్పడతా ఉన్నారు. సహజంగా 1000-2000 అడుగుతారనే పరిస్థితి నుంచి 10,000, 20,000 స్థాయికి వీళ్ళు చేరుకున్నారు. వీళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు దాడికి కూడా తెగబడతా ఉన్నారు. ఇంతకుముందు మెట్రోపాలిటన్ సిటీల వరకే పరిమితమైన హిజ్రాల ఈ ఇల్లు ఈ రోజు చూస్తూ ఉంటే అనేక ప్రాంతాలకు వీళ్ళు వ్యాపించారు. ప్రతి చోట వీళ్ళు ఉండి ప్రజల భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నిన్న కందుకూరులో జరిగిన హాస్పిటల్ సంఘటన అత్యంత బాధాకరంగా ఉంది. ఎందుకంటే డాక్టర్ లేడని చెప్పినా కూడా వినకుండా అక్కడ ఉన్న నర్సు మీద దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. జ్యోతి, వీళ్ళని అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పోలీసులతో పాటు ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాల్సి ఉంది. జ్యోతి, వీళ్ళు సాధారణంగా 1000-2000 నుంచి 20,000 స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే దాడులకు తెగబడుతూ ఉన్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రంగారావు. అయితే మా హాస్పిటల్ దగ్గరికి హిజ్రాయిలు ఒక 4 వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు డబ్బులు కావాలి అని చెప్పి వచ్చారు. సారు మేడం లేరమ్మా, సారు మేడం వచ్చాక రండి, ఇప్పుడైతే వెళ్ళండి, సారు మేడం వచ్చాక రండి అని చెప్పాను. సార్ లంచ్కి వెళ్ళి ఉన్నారు, కింద లేరు, పైన ఉన్నారు. సార్ లంచ్కి వెళ్ళి ఉన్నారు, సార్ వచ్చాక రండి, సార్ వచ్చాక వాళ్ళని అడిగి తీసుకోండి అని చెప్పాను. వాళ్ళు ఎనుకోకుండా నువ్వేంది మాకు చెప్పేది అని చెప్పి నా మీద కలబడటానికి జుట్టు పట్టుకొని కొట్టి దమ్మ చంపలు చేసి కొట్టి తలకేసి కొట్టారు. తర్వాత నేను ఆత్మరక్షణ కోసం నేను ఫ్యాడ్ అడ్డం పెట్టుకున్నాను. అడ్డం పెట్టుకున్నా కానీ అయినా కానీ కుర్చీ తీసుకొని నా మీదకి ఇసిరేశారు. కుర్చీ తీసుకొని కొట్టారు. తర్వాత మళ్ళీ నేను ఇంకా ఆ దెబ్బలకు బరాయించలేక నేను ఫ్యాడ్ అడ్డం పెట్టుకున్నా కానీ వాళ్ళు కొడతానే ఉన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఫ్యాడ్ ఇట్లాగా అడ్డం పెట్టుకొని ఉన్నాను. ఆ ఫ్యాడ్ ఇంకా నేను తర్వాత కింద పడేసి నన్ను దమ్మ కొట్టి రోడ్డు మీదకి ఈడ్చుకొని పోయి నా జేబులో ఉన్న డబ్బులు, నా చేతికున్న ఉంగరం మొత్తం పీక్కున్నారు రోడ్డు మీద. తర్వాత చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చారు. తర్వాత వాళ్ళు అక్కడ చందాలు అడుక్కుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది ఇజ్రాయిలు వాళ్ళు కూడా వచ్చి నన్ను అందరు కలిసి ఒక 5-6 మంది దాకా కొట్టారు, దమ్మ కొట్టారు. పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇంకా అడ్డం చేయిపోతున్నా కానీ నెట్టేసేసి నన్ను అయినా కానీ కొడతానే ఉన్నారు అక్కడ. అందరూ నమస్కారం. ఈరోజు కందుకూరు టౌన్ పట్టణంలో పుట్ట ఆదిలక్ష్మి నర్సు హరిణి హాస్పిటల్లో పనిచేసే ఆమె
రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ప్రకారం ఆమె హాస్పిటల్ ఉంటే 4 హిజ్రాలు బలవంతంగా వచ్చి దసరా మామూలు ఇవ్వమని అడిగినట్లు, ఇప్పుడు ఇవ్వడానికి ఎవరు లేరు, డాక్టర్ బయట ఉన్నారు, తర్వాత రమ్మని చెప్తే దానికి వారు ఆ అమ్మాయి మీద దౌర్జన్యంగా ఆమె మీద పడి జుట్టు పట్టుకొని కొట్టి విపరీతంగా కాలు చేతులతో కొట్టినట్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు వారిపైన ఎక్స్టార్షన్, అదేవిధంగా వివిధ సెక్షన్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు